గైస్ మీలో చాలా మంది అయితే అడిగారు లైక్ జెన్సీ టు జెన్సీ నెక్స్ట్ కానీ జెన్సీ ప్రోకి ఎలా కన్వర్షన్ ఎలా అవ్వాలి అనేసి. దానికి నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పా, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాననేసి. సో ఇవాళ ఈ వీడియోలో మనమైతే కంప్లీట్గా కన్వర్షన్ గురించే డిస్కస్ చేద్దాం. అసలు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు కన్వర్ట్ చేయొచ్చు, అండ్ దీంట్లో ఉన్న ఫేసెస్ ఏంటి, అండ్ ఎంత టైం పడుతుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. సో మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో అయితే. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు కానీ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం కింద ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం అయితే డైరెక్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే స్టార్ట్ చేద్దాం. అసలు మనకి జెన్సీ నుంచి కన్వర్ట్ అవ్వాలంటే మెయిన్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎలిజిబిలిటీ ఏంట్రా అంటే, మీరు కాగ్నిజెంట్లో అట్లీస్ట్ 6 months అన్న వర్క్ అయితే చేసి ఉండాలి. దట్ టు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయితే చేసి ఉండాలి. ఎందుకురా ఫుల్ టైమ్ ఎంప్లాయీగా స్పెసిఫిక్గా చెప్తున్నాం అంటే, మీరు ప్రీవియస్గా ఇంటర్న్షిప్లో కానీ ట్రైనింగ్లో కానీ చేస్తే అది 3 to 4 months ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ అది ఇక్కడ మీకు వర్కౌట్ అయితే అవ్వదు, ఆ ఎక్స్పీరియన్స్ అయితే కౌంట్ అయితే చేయరు. సో వన్స్ మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ అయిన తర్వాత దాని తర్వాత 6 months మీరు వర్క్ చేస్తే ఆ 6 months ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే కౌంట్ అవుతుంది. సో ఇదే మనకుండే వన్ అండ్ ఓన్లీ క్రైటీరియా అని అయితే చెప్పచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇది ఒకటి పాస్ అయితే మీరు ఇంకా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత జెన్సీ నెక్స్ట్కి జెన్సీ ప్రోకి డిఫరెన్స్ ఏంట్రా అంటే, సి గైస్ ఒకవేళ మీరు కానీ కోడింగ్ బాగా చేయగలరు, మీకు ఒక పర్టికులర్ డొమైన్ పైన చాలా బాగా నాలెడ్జ్ ఉంది, అండ్ ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయగలరు అంటే మీరు జెన్సీ నెక్స్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మీకు ఒక స్పెసిఫిక్ థింగ్ మీద బాగా నాలెడ్జ్ ఉంది, లైక్ శాప్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ దీనిపైన చాలా బాగా నాలెడ్జ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయగలరు బై యూజింగ్ ఒక జావా ఫుల్ స్టాక్ రోల్ అంటే అనుకోండి. సో ఇలా మీకు ఇంకా దీనిపైన కూడా స్పెసిఫిక్గా నాలెడ్జ్ ఉందంటే అప్పుడు మీకైతే ఛాన్స్ ఉంటుంది జెన్సీ ప్రోకి అయితే. సో ఈ బోత్ డిఫరెన్స్ బట్టి మీకు దేనికి పాసిబిలిటీ ఉందో దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ మనమైతే ప్రీవియస్గా క్రైటీరియా డిస్కస్ చేసాం, అట్ ది సేమ్ టైం డిఫరెన్స్ బిట్వీన్ జెన్సీ నెక్స్ట్ అండ్ ప్రో కూడా డిఫరెన్స్ అయితే డిస్కస్ అయితే చేసాం. ఇప్పుడు మనమైతే యాక్చువల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కన్వర్షన్ ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ అయితే మీరు ఎప్పుడైతే కాగ్నిజెంట్లో ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయితే జాయిన్ అవుతారో మనకైతే ఒక పోర్టల్ అయితే ఉంటుంది, లైక్ వన్ కాగ్నిజెంట్ అనేసి. దీంట్లో అయితే మీరు వెళ్ళి డిజిటల్ కార్నర్ అని సర్చ్ చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకోండి, డిజిటల్ కార్నర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు పోయి దాంట్లో వెళ్ళి మీరైతే సర్చ్ చేస్తే దీంట్లో అయితే మనకి రెగ్యులర్ బేసిస్లో పోస్ట్స్ అయితే ఉంటాయి రిలేటెడ్ టు డిఫరెంట్ థింగ్స్. బట్ ఇక్కడ మనం కన్వర్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇయర్లీ ఒక 2 to 3 times అయితే వీటి రిలేటెడ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకి చాలా డొమైన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక జావా ఫుల్ స్టాక్ రోల్లో మీరు కానీ ఎఫ్టీగా జాయిన్ అయితే, సో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు .NET కన్వర్ట్ అవుదాం నెక్స్ట్ ప్రోలో కానీ నెక్స్ట్లో కానీ మీరు అనుకుంటే ఇక్కడ మీరైతే ఆ స్పెసిఫిక్ డొమైన్కి అయితే అప్లై చేయొచ్చు. సో బ్రో అప్లై చేస్తాం దీంతో అయిపోయిందా మా కన్వర్షన్ అయిపోద్దా అంటే లేదు, ఇది జస్ట్ మీకు ఇనీషియల్ ఫేస్ మాత్రమే, ఇంకా దీని తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే అది చెక్ చేసి అప్లై చేసుకుంటారో ఇదైతే ఫస్ట్ స్టెప్లో అయితే అనుకోండి. సో దీని తర్వాత మీరైతే ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో అదైతే అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు ఎక్కడైతే మీరైతే అప్లై చేశారో .NET దాని రిలేటెడ్ మీకైతే సమ్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్ లాగా కానీ లేదా ఇంటర్వ్యూ లాగా కానీ కండక్ట్ అయితే చేయొచ్చు. ఇవెందుకురా ఆల్రెడీ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసే మేము ఇక్కడ ఫుల్ టైమ్గా జాయిన్ అయ్యాం, మళ్ళీ కన్వర్షన్ కోసం మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ఇది ఫస్ట్ మాత్రమే, మళ్ళీ ఇంకా చాలా స్టఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ అన్నా జరగచ్చు లేదా అసైన్మెంట్ అయినా ఇవ్వచ్చు. ఇది ఎవరు ఇస్తారా అంటే మీ మేనేజర్ కానీ లేదంటే మీరు అప్లై చేసిన ప్రాజెక్ట్లో వర్క్ చేసే సీనియర్స్ కూడా మీకైతే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు దాన్ని అటెండ్ అయిన తర్వాత మీకైతే కొన్ని కోర్సెస్ కూడా అసైన్ అయితే చేస్తారు. ఈ కోర్సెస్ అయితే మనకి 1 to 3 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ కోర్సెస్ నేర్చుకుంటూ మీరు అట్ ది సేమ్ టైం ఇదైతే మీరు నాన్ వర్కింగ్ అవర్స్లో అయితే నేర్చుకోవాలి. లైక్ మీరు మీ ఆఫీస్ టైంలో మీ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ మీ ఆఫీస్ అయిపోయిన తర్వాత నాన్ వర్కింగ్ అవర్స్లో ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో అలాగా ఈ 1 to 3 months మీకు ఎంత టైం పీరియడ్ అయితే ఇస్తారో ఆ టైం పీరియడ్లో మీరైతే ఈ పర్టికులర్ కోర్సెస్ని అయితే కంప్లీట్ చేసి అప్స్కిల్ అయ్యి అట్ ది సేమ్ టైం మీ ప్రాజెక్ట్లో కూడా మీ స్టఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ చేసుకుంటూ ప్యారలల్గా రెండింటిని అయితే బ్యాలెన్స్ చేస్తూ అయితే వెళ్ళాలి. సో ఇదైతే మనకి ఫస్ట్ ఫేజ్. సో వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో ఈ 1 to 3 monthsలో మీరు కోర్సెస్ కంప్లీట్ చేసి
తర్వాత మీకు సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మళ్ళీ ఎన్ని ఇంటర్వ్యూ‌లురా ఇక్కడేం ఇంటర్వ్యూరా అంటే మీరు ఈ 1-3 మంత్స్ ఆ పర్టిక్యులర్ డొమైన్ పైన స్కిల్ ఏదైతే నేర్చుకున్నారో అది మీరు ఎంత బాగా నేర్చుకున్నారు అండ్ ఆ ప్రాజెక్ట్‌కి మీరు ఫిట్టా కాదా అని చెక్ చేయడం కోసం ఈసారి డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ నుంచే మీకైతే ఇంటర్వ్యూయర్స్ అయితే వస్తారు. సో వాళ్ళు అడిగిన డిఫరెంట్ క్వెషన్స్‌కి మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మీరు అఫీషియల్‌గా ఎలిజిబుల్ అయినట్లు ఫర్ కన్వర్షన్. సో ఇంటర్వ్యూ అయిపోయింది, ఎలిజిబుల్ అయిపోయాం, డైరెక్ట్‌గా డిప్లాయ్ చేసేస్తారా అంటే మళ్ళీ ఇక్కడ చాలా స్టఫ్, చాలా ప్రాసెస్సే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని స్టార్టింగే డిప్లాయ్ చేసుంటారు ఎఫ్‌టీ కన్వర్ట్ అయిన తర్వాత. సో మీరు ఒకవేళ బిల్లబుల్ ప్రాజెక్ట్‌లో ఉంటే మీకు నోటీస్ పీరియడ్ అయితే ఉంటుంది. సమ్ వీక్స్ వరకు లైక్ 6 వీక్స్ దాకా ఉంటుంది. సో ఆ 6 వీక్స్ మీరు చేసి మళ్ళీ అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బయటకొస్తే మళ్ళీ ఇక్కడ సమ్ ప్రాసెస్ ఉంటుంది. దీని తర్వాత మీరు డిప్లాయ్ అవ్వడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫర్దర్‌గా అయితే. లేదు మీరు నాన్ బిల్లబుల్ ప్రాజెక్ట్‌లో ఉన్నా కూడా మీకు అక్కడ ఫార్మాలిటీస్ ఉండవు గానీ, ఇక్కడ జాయిన్ అయ్యేకి చాలా టైం పడుతుంది కాబట్టి, ఇక్కడ కూడా మీకు డెఫినెట్‌లీ టైం అయితే పడుతుంది. ఈ బిల్లబుల్, నాన్ బిల్లబుల్ ప్రాజెక్ట్స్ ఏంట్రా అంటే, వన్స్ మీరు ఎప్పుడైతే కాగ్నిజెంట్‌లో ఫుల్ టైమ్‌గా జాయిన్ అవుతారో, ఒకవేళ మిమ్మల్ని గానీ అఫీషియల్‌గా ఏదైనా ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేస్తే, మీకు అక్కడ సాలరీ అయితే క్లయింట్ అయితే పే చేస్తాడు. సో మీరు ఇక్కడైతే క్లయింట్‌కి అయితే వర్క్ చేస్తున్నారు. కాగ్నిజెంట్‌గా అయితే కాదు. సో దీన్ని మనం బిల్లబుల్ అయితే అంటాం. లేదు మిమ్మల్ని ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేయకుండా అప్ స్కిల్ అవ్వండి అని చెప్పి ఈ కైండ్ ఆఫ్‌లా పెడితే మీరప్పుడు నాన్ బిల్లబుల్ రోల్‌లో అయితే ఉంటారు. మీకు సాలరీ అయితే కాగ్నిజెంట్ పే చేస్తారు. సో సింపుల్‌గా అది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బిల్లబుల్ గాని, నాన్ బిల్లబుల్ గాని. మీరు బిల్లబుల్ ప్రాజెక్ట్‌లో ఉన్నా, నాన్ బిల్లబుల్‌లో ఉన్నా కూడా మీకైతే డెఫినెట్‌లీ 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సిందే. మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా. మళ్ళీ ఇదేందిరా ఈ ట్విస్ట్ ఏందిరా అంటే సీ గైస్ మీరు కాగ్నిజెంట్‌లో వన్స్ ఫుల్ టైమ్‌గా జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ అయితే మీరైతే ఒక ప్రాజెక్ట్‌లో సమ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు. 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ది కన్వర్షన్‌కి ఎలిజిబుల్ కాబట్టి అప్పుడు మీ పర్టిక్యులర్ డొమైన్‌ని అప్లై చేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో మీకిచ్చిన కోర్సెస్ కూడా 1-3 మంత్స్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకిచ్చిన కోర్స్ 3 మంత్స్ డ్యూరేషన్ అంటే ఇనీషియల్‌గా మీరు 6 మంత్స్ వర్క్ చేశారు. ఇక్కడ 3 మంత్స్, ఇక్కడ 9 మంత్స్ అయ్యి మీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయినా కూడా మళ్ళీ 3 మంత్స్ అయితే మీరు డెఫినెట్‌లీ వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు కన్వర్షన్ అవ్వాలంటే మీరు పీఏ డెసిగ్నేషన్‌లో అయితే ఉండాలి. అది అవ్వాలంటే మీరు 1 ఇయర్ అయితే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా అయితే చేసి ఉండాలి. సో హోప్‌ఫుల్లీ మీకు ఇప్పుడు దాకా ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు ఎప్పుడైతే ఈ 1 ఇయర్ వెయిట్ చేసి పీఏగా డెసిగ్నేటెడ్ అవుతారో, సో అప్పుడు మీరు ఈ కన్వర్షన్‌కి అయితే మీకు పాసిబిలిటీ ఉంటుంది. బట్ స్టిల్ ఇదంతా కూడా కంప్లీట్‌గా మీ ప్రాజెక్ట్ బట్టి దాంట్లో ఉండే మేనేజర్స్ మీద అయితే రిలేటెడ్ అయ్యి అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎంత ప్రాసెస్‌ని ఎంత ఫాస్ట్‌గా చేస్తే అండ్ వాళ్ళ ప్రాజెక్ట్‌లో రిక్వైర్మెంట్ ఎంత బాగుంటే మీరు అంత ఫాస్ట్‌గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది గైస్ మన కంప్లీట్ ఓవరాల్ ప్రాసెస్ అనైతే చెప్పొచ్చు. జెన్సీ నుంచి జెన్సీ నెక్స్ట్‌కి గాని, జెన్సీ ప్రోకి గాని కన్వర్ట్ అవ్వాలి అంటే సో మీకైతే డెఫినెట్‌లీ క్లీన్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానే అనుకుంటున్నా. మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూసుంటే మీకు డెఫినెట్‌లీ అర్థమై ఉంటుంది. క్లీన్‌గానే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశా. మీకు డెఫినెట్‌లీ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసుంటుంది, అర్థమై ఉంటుంది. సో మీకు గాని వీడియో గాని నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయండి. అండ్ కింద ఉన్న హైప్ బటన్‌ని కూడా ప్రెస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. రిలేటెడ్ టు స్టఫ్ మనమైతే చేసేద్దాం అవైతే మాత్రం. బట్ మీరు కామెంట్ చేస్తే మీరు ఏ వీడియోస్ కోసం ఎక్కువ ఎక్సైటెడ్‌గా ఉన్నారో నాకు తెలుస్తుంది. నేను ఆ పర్టిక్యులర్ వీడియోస్ అయితే చేస్తా. సో మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీకు ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గాని, అసెన్సర్ గాని ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై అయితే ఇస్తా డెఫినెట్‌లీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని వీడియో ఎక్కడి దాకా చూస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.